కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 5 ఏళ్ల బాలుడు నరకయాత్ర అనుభవించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అనస్థీషియా హెచ్ఓడి గదిలో మూగా చెవుడు ఉన్న 5 ఏళ్ల బాలుడు 21 గంటలు ఒంటరిగా ఉండిపోయాడు. తినడానికి తిండి లేక రాత్రంతా నరకయాతన అనుభవించాడు. ఉరవకల్లు మండలం తిప్పాయపల్లికి చెందిన సుదీత్ మూగా చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కోసం తల్లిదండ్రులు 20 రోజుల క్రితం ఈఎన్టీ విభాగంలో చేర్పించారు. ఆదివారం రాత్రి బాలుడు ఆడుకుంటూ అనస్థీషియా హెచ్ఓడి గదిలోకి వెళ్లాడు. సిబ్బంది చూసుకోకుండా హెచ్ఓడి గది తలుపులకు తాళం వేసి వెళ్లిపోయాడు. ఎవరూ రాకపోవడంతో బాలుడు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఆ గదిలోనే ఉండిపోయాడు. ఆకలి వేసినప్పుడల్లా ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్లు తాగుతూ గడిపాడు. సోమవారం ఉదయం సిబ్బంది వచ్చి హెచ్ఓడి గది తలుపులు తెరవడంతో బాలుడు కనిపించాడు. అయితే అప్పటికే బాలుడు ఆచూకీ కోసం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని అనస్థీషియా డాక్టర్ తెలిపారు. ఆపరేషన్ థియేటర్ వాషింగ్ డేలో అంతా ఆపరేషన్ థియేటర్ స్టాఫ్ అంతా క్లీనింగ్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ రూమ్లోకి వచ్చాడు. యాక్సిడెంటల్గా వచ్చాడు బయటికి. అండ్ వెళ్ళేటప్పుడు ఎవరు నోటీస్ చేసుకోలేదు అతను ఉన్నది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకునే లోపల ఆ అబ్బాయి లేడు అన్నది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సెక్యూరిటీ గార్డ్స్ని అలర్ట్ చేశారు. అందరూ వెతుకుతూ ఉన్నారు. ఆ అబ్బాయి ఇక్కడే పడుకున్నాడు, బెడ్ కూడా ఉంది. అండ్ మార్నింగ్ లేచి చూస్తే మరి యాక్టివ్గానే ఉన్నాడు. ఏమీ డ్రౌజీగా డిప్రెస్డ్గా ఏం లేడు. జస్ట్ క్యాజువల్గా జరిగింది కానీ ఇంటెన్షనల్ అయితే కాదండి. పేరు సుదీత్ అండి. అది ఆరోగ్యశ్రీలో కాక్లియర్ ఇంప్లాంట్ అని ఒక మేజర్ సర్జరీ ప్లాన్ చేస్తున్నారు. రైట్. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, శంకరి ఊరకల్లు మండలం తిప్పాయపల్లికి చెందిన 5 ఏళ్ల బాలుడు సుదీత్ మూగా చెవుడు సమస్యతో బాధపడుతుంటే వాళ్ళ పేరెంట్స్ సర్జరీ చేయించేందుకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొద్ది రోజుల క్రితం అడ్మిట్ చేశారు. అయితే మొన్న ఆదివారం నాడు ఈ బాలుడు ఆడుకుంటూ ఈఎన్టీ విభాగంలోని అనస్థీషియా రూమ్ లోకి కూడా వెళ్ళారు. అక్కడ ఆ సిబ్బంది కూడా రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తుంటారు. అక్కడ హెచ్ఓడి గది కూడా ఉంటుంది. ఆ హెచ్ఓడి గదిలో అంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటి క్రమంలో ఆడుకుంటూ అక్కడికి వెళ్ళిపోయారు. అయితే ఈ ఆసుపత్రి సిబ్బంది రూమ్ ను క్లీన్ చేసిన తర్వాత తలుపులు వేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో బాలుడు అందులోనే ఉండిపోయాడు. అయితే బాలుడు సాయంత్రానికంతా కూడా కనిపించకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేశారు. అయితే వాళ్ళు కూడా వెతికిలాడినప్పటికీ దొరకలేదు. దీంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఒకవైపు, మరోవైపు ఆసుపత్రి సిబ్బంది, పేరెంట్స్ వాళ్ళు ఎవరన్నా కిడ్నాప్ చేశారా లేకుంటే ఎవరితోనన్నా వెళ్ళిపోయాడా అని కూడా వాళ్ళు కొంత కంగారు పడ్డారు. అయినప్పటికీ కూడా రాత్రి అంతా కూడా కనపకపోవడంతో వాళ్ళు కన్నీరు మురుగా పిలిపిస్తున్నటువంటి క్రమంలో బాలుడు రాత్రి అంతా కూడా దాదాపు 21 గంటల పాటు రూమ్ లోనే ఉండిపోయాడు. ఆ హెచ్ఓడి రూమ్ లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగి ఆ కడుపు నింపుకున్నటువంటి పరిస్థితి. సోమవారం నాడు మళ్ళీ యథావిధిగా విధుల్లో భాగంగా ఆ శానిటరీ సిబ్బంది కూడా హెచ్ఓడి రూమ్ లోకి వెళ్లి క్లీన్ చేసేందుకు వెళ్ళి తలుపులు తీసినటువంటి క్రమంలో అప్పుడు బాలుడు అక్కడే ఉన్న విషయాన్ని కూడా గుర్తించి వాళ్ళు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు వెంటనే బాలుని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిపించి అబ్బాయిని ఎక్కడ ఉన్నాడు ఇంకా చూసి అప్పుడు సీసీ కెమెరాలను కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేయడంతో బాలుడు రూమ్ లోనే ఉండిపోయాడని కూడా వాళ్ళు చివరికి ఐడెంటిఫై చేసి ఆ బాలుని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అప్పగించడం జరిగింది. దాదాపు 21 గంటల పాటు బాలుడు కనిపించకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ అయితేనేమి, ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది, వైద్యాధికారులు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు బాలుడు ఆచూకీ లభ్యం కావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కూడా ఆ బాలుని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పడం జరిగింది. మొత్తానికి ఈ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దాదాపు బాలుడు 21 గంటల పాటు కూడా ఆసుపత్రిలో ఒంటరిగా ఉంటూ నరకయాతన అనుభవించినటువంటి పరిస్థితి.